నమస్కారం నా తోటి డ్రైవర్ సోదరులందరికీ. ఇప్పుడే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కాడ ఒక యాక్సిడెంట్ చూడడం జరిగింది. మొన్న కూడా 7-8 యాక్సిడెంట్లు అయినాయి. ప్రతిరోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి నైట్లా. ఎందుకంటే డ్రైవర్ల అజాగ్రత్త ప్లస్ వేరే వాళ్ళది కూడా ఉంటుంది, ఒక్క డ్రైవర్లదే తప్పు ఉండదు. అయితే దీన్ని ఎందుకొరకు కొంచెం జాగ్రత్తగా నడుపుకుంటాం ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఎంతో తొందరగా వెళ్ళాలి, తొందరగా రావాలని ఉంటుంది. కానీ ఈ తొందరపాటు తనంలోనే జరిగిపోతుంది. చాలా అన్యాయం కూడా జరిగిపోతుంది ఒక్కొక్కసారి. మనల్ని నమ్ముకున్న మన తల్లిదండ్రులు ఉన్నారు, భార్య బిడ్డలు ఉన్నారు, నిన్ను నమ్ముకున్న వాళ్ళు చాలామంది, నీ బండి మీద నమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీకు తెలియని ఒక విషయం ఉంది. ఏంటంటే, మిమ్మల్ని నమ్ముకున్న ఈ బండి మీద ఓనర్ కమ్ డ్రైవర్ కావచ్చు, లేకపోతే ఒక ఓనర్ కావచ్చు, నడుపుకునేవాడు ఎవరైనా కానీ, అయితే సర్వీసింగ్ చేసేవాళ్ళు నీపైనే ఆధారపడి ఉంటారు, మెకానికులు మీపైనే ఆధారపడి ఉంటారు, మరియు పెట్రోల్ బంకోడు నీ మీదే ఆధారపడతాడు, మరియు డెంటర్ పెయింటర్ వాళ్ళు కూడా మీ మీదనే ఆధారపడతారు, ఎలక్ట్రీషియన్ మీ మీదనే ఆధారపడతాడు, ఒక ఫైబర్ కంపెనీ వాడు నీ మీదనే ఆధారపడతాడు, ఆటోమొబైల్ షాప్ వాడు కూడా నీ మీదనే ఆధారపడతాడు, నంబర్ ప్లేట్ రాసేవాడు నీ మీదనే ఆధారపడతాడు, సీట్ కవర్ల వాడు మరియు టైర్ ట్యూబ్ వాడు, ఇంకా ఎన్నో సమస్యలు. ఎంతోమంది నీ యొక్క బండి మీద నువ్వు నడిపితే నీ మీద అంతమంది బతుకుతారు. కానీ ఈరోజు ఆ శ్రీకాకుళం ఆయన ఒక అతను సెల్ఫీ తీసుకొని మరణించాడు కదా. ఎంత బాధేసిందంటే, నిజంగా అంత కష్టం వచ్చినా, అంత కష్టాలు వచ్చినా ఓర్చుకుంటున్నారు. డ్రైవర్ అంటే ఇంగ్లీష్లో డ్రై అంటే ఆరిపోయేవాడు, వార్ అంటే యుద్ధం లోపల. మనం ఎప్పుడూ ఓడిపోతూనే ఉన్నాం. కాబట్టి ప్రజలారా, డ్రైవర్ సోదరులారా, జాగ్రత్తగా బండి నడపండి, గమ్యాన్ని చేరుకోండి. మీరు ధ్యానంతో నడుపుకొని మీ గమ్యాన్ని చేరుకుంటే అందరూ హాయిగా బతుకుతారు. నిన్ను నమ్ముకున్నోళ్ళు నీ భార్యా బిడ్డలు, నీ తల్లిదండ్రులే కాదు, అందరూ కూడా ఇంతమంది చల్లగా ఉంటారు. కానీ ఏ ప్రభుత్వానికైనా ఎవరికైనా కానీ మనమంటే ఎవరికి ఇష్టం లేదు. కానీ మనం చేయబట్టి ఎంతోమంది బతుకుతున్నాడు. డ్రైవర్ ఈజ్ ద గ్రేట్. ఇది మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ డ్రైవర్ సోదరులందరికీ.